దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి వరకు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వాదములతో మనల్ని నింపి ఈ ఉదయకాలంలో తన నూతన ప్రేమను, కరుణను మనందరిపై కుమరించిన ఆ దేవాతి దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. ప్రియులారా, మనము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నది గమనించి ఆ ప్రభు యొక్క శిష్యులు మాకు కూడా ప్రార్థన చేయడము నేర్పించండి అని అడిగారు. చూడండి, వాళ్ళు బప్తిస్మ యోహాను యొక్క శిష్యులు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా ఎలా ప్రార్థించాలో నేర్పించమని చెప్పినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో మొదటగా ప్రభు చెప్పింది ఇలా ప్రార్థన చేయండి అని చెప్పలేదు ప్రియులారా. 5వ వచనంలో ఏం చూస్తున్నాము? ఏది మనకు తెలుసో, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నామో అది మీరు చేస్తున్న ప్రార్థన ఇది, ఈ విధంగా చేయవద్దు అని నేర్పిస్తున్నారు. చూడండి, నా విషయంలో నాకు ఎక్కువ వంట రాదు. అమ్మ ఉన్నప్పుడు అమ్మకి, అక్కలకి, వదినలకు ఫోన్ చేసి ఈ కూర ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటాను. వాళ్ళు నువ్వు ఎలా చేస్తున్నావో చెప్పు, దాన్ని బట్టి ఎక్కడెక్కడ మార్పు చేయాలో మేము చెప్తాము అని నాకు చెప్పినప్పుడు, నేను చేసే పద్ధతి చెప్పినప్పుడు నేను ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నానో ఏదో వాళ్ళు మంచిగా నన్ను కరెక్ట్ చేస్తారు. యేసు ప్రభువు కూడా ప్రార్థన మనం చేస్తున్నది అది ప్రార్థన చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో అది ప్రార్థన కాదు. చూడండి, వేషధారుల వలె మీరు ప్రార్థన చేయవద్దు. వేషధారులు అంటే మన హృదయం ఏమో దేవుని నుంచి దూరంగా ఉంటుంది, పెదవులతో మాత్రము అందరూ వినాలని చాలా పొడవైన ప్రార్థన, చాలా పెద్దగా మనము వేషధారుల వలె అందరూ చూడాలని ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుని దృష్టిలో అది ప్రార్థన కాదు. ప్రార్థన ఒక స్థలానికి మాత్రమే చెందినది కాదు. నేను దేవాలయానికి వెళ్తేనే అక్కడ ప్రార్థన చేయగలను, నేను నాగపట్టణం వెళ్తేనే ప్రార్థన చేయగలను, నేను మా విచారణ దేవాలయంలోనికి వెళ్తేనే ప్రార్థన చేయగలను, మా ఇంటిలో నేను ప్రార్థన చేయలేను, అందరూ మాట్లాడుతూ ఉంటారంటే ఒక స్థలానికి ప్రార్థన సంబంధించినది కాదు. ప్రార్థన అంటే మనము దేవునితో సంభాషించడం. ఆ దేవుడు మన హృదయంలోనే ఉన్నారు కదా. దేవుడు మన హృదయంలో ఉంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడే మనం ఆయనతో మాట్లాడినప్పుడు వింటారా? ఆ ప్రభు యొక్క స్వరము దేవాలయంలోనే మనకు వినపడుతుందా? కాదు కదా ప్రియులారా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా మనము ప్రభుతో మాట్లాడగలము, ప్రభు యొక్క స్వరాన్ని వినగలము. స్థలానికి సంబంధించినది కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా మన సృష్టికర్త అయిన దేవునితో అబ్బా తండ్రి అని మనము మనస్ఫూర్తిగా మాట్లాడగలము. మరికొంతమంది ప్రార్థన ఎక్కడెక్కడ చేయాలి అనుకుంటారంటే వీధి మలుపులలో నిలబడి అందరూ చూస్తున్నట్లుగా ఆ రోజులలో ధర్మశాస్త్ర బోధకులు చేస్తున్న ప్రార్థన అది ప్రార్థననే కాదు. ఆ విధంగా చెయ్యవద్దు. అంటే ఇతరులు చూడాలని మనము దేవుడితో మాట్లాడితే మన దృష్టి అంతా ఇతరులు మనల్ని గమనిస్తున్నారా లేదా దాని మీదే ఉంటుంది. కానీ నేను మాట్లాడుతున్నది దేవునికి వినపడుతుందా, దేవుడు తిరిగి నాకు జవాబు చెప్తుంది, నాకు అర్థమవుతుందా, దాని మీద మనము దృష్టి పెట్టలేము కదా. ఇతరులు మెచ్చుకోవాలని, ఇతరులు మనల్ని గొప్పగా చాలా బాగా ప్రార్థన చేశావు అని ఇతరులు మనల్ని గొప్పగా అనుకోవాలని ప్రార్థన చేస్తే అది ప్రార్థననే కాదు. మేఘ మండలము దాటి దేవుని దగ్గరికి చేరదు. అన్యుల వలె ఎక్కువ మాటలను ఉపయోగించి మనం ప్రార్థన చేస్తే కూడా అది ప్రార్థన కాదు అని ప్రభు చెప్తున్నారు ప్రియులారా. కానీ అసలు ప్రార్థన అంటే ఏంటి? నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యంగా నిన్ను చూస్తున్న ఆ దేవుడితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడు,
ప్రార్థించు. ప్రియులారా, గదిలోనికి వెళ్ళడం అంటే మనం అనుకుంటున్నాము మనము నివసిస్తున్న ఆ గృహం యొక్క ఒక గదిలోనికి వెళ్ళాలి, లేదా మనము దేవాలయంలోనికి వెళ్ళాలి, లేదా మనం ఎక్కడైతే అందరూ నన్ను చూస్తారు కాదు, ఒక దగ్గర గదిలోనికి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నాం. ప్రియులారా, ముఖ్యంగా మనం వెళ్ళాల్సింది మనము దేవుడితో మాట్లాడేటప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రార్థనలో ఆ దేవునితో సంభాషిస్తున్నాం. ప్రార్థన మనస్సు శరీరము రెండింటితో కలిసి చేసేది. అంటే ప్రార్థించడానికి మన మనస్సును సిద్ధపరచాలి, మన శరీరాన్ని కూడా సిద్ధపరచాలి. గదిలోనికి వెళ్ళడం అంటే మన శరీరం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉందా, మన మనస్సు ఎటువంటి అరమరికలు లేకుండా ప్రార్థించడానికి సిద్ధంగా ఉందా, మన మనస్సును, హృదయాన్ని, ఆలోచనలను మనం గమనించాలి. ప్రియులారా, తలుపులు మూసుకోవడము, కిటికీలు మూసుకోవడం అంటే ఈ లోకానికి చెందిన ఏదైనా కూడా మన మనసులో కానీ, హృదయంలో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడైనా ఉంటే దాన్నంతా కూడా ఆ ఆలోచనలను, కోరికలను, తలంపులను బయటికి పంపించడమే తలుపులను, కిటికీలను మూసివేయడము. అప్పుడే ఏ పరిధ్యానం లేకుండా మనం చక్కగా ప్రార్థన చేయగలము. రహస్యంగా మనల్ని గమనిస్తున్న ఆ దేవుడితో మనం రహస్యంగా ప్రార్థన చేయగలం. మనం రహస్యంగా దేవునితో ఐక్యమై ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా గమనించిన తండ్రి తగిన బహుమానమును మాకు అనుగ్రహిస్తారు. అంతేకాని అందరు చూడాలని పెద్ద పెద్ద ప్రార్థనలు చేసి దానికి జవాబు ఎందుకు రావడం లేదంటే, మనుషుల దగ్గర నుంచి మనం బాగా ప్రార్థన చేశామని మనకు బహుమానం వచ్చేసింది. ఈ లోకంలో మనం బహుమానం పొందామంటే ఇక తండ్రి దగ్గర నుంచి ఏ బహుమానాన్ని మనము పొందలేము. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సుంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, పరిసయ్యుడు కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తనను తాను గొప్పగా చెప్పుకుంటూ. మన జీవితం ఏంటో దేవునికి తెలియదా? మనం ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నామో దేవునికి తెలియదా? మనం ఎలా పరిశుద్ధంగా జీవిస్తున్నామో దేవునికి తెలియదా? మనం ఎంతగా ఇతరులకు దాన ధర్మాలు చేస్తున్నామో దేవునికి తెలియదా? దేవాలయంలోకి పరిసయ్యుడు వెళ్ళింది సుంకరితో పోల్చుకోవడానికి. ప్రియులారా, ఈ సుంకరి వలె నేను వ్యభిచారిని కాదు, ఈ సుంకరి వలె నేను పాపాత్ముడని కాదు. అక్కడ దేవాలయానికి వెళ్ళి ఇతరులతో మనం పోల్చుకుంటే ఇక దేవుడితో మాట్లాడినట్లు ఎక్కడా? దేవాలయానికి వెళ్ళి తన గురించి తాను గొప్పగా చెప్పుంటా, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేయాలి, నా పేరు పెద్దగా చేయాలి, నాకు అవసరమైనన్ని కూడా నీవు ఇవ్వాలంటే దేవాలయంలో పరిసయ్యుడు దేవుడితో బదిలీ పద్ధతిని పాటిస్తున్నాడు. నేను ఉపవాసం ఉంటాను, నువ్వు నన్ను ఆశీర్వదించు. నేను దాన ధర్మాలు చేస్తాను, నువ్వు నా ధనాన్ని ఎక్కువ చేయి. నేను 10 ఆజ్ఞలకు నేను బద్ధుడనే జీవిస్తాను, నా పేరు గొప్పగా చేయి. అంటే ప్రార్థన దేవుడితో మనకు కలిగిన సంబంధము అది బదిలీ పద్ధతిలాగా పరిసయ్యుడు తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. చూడండి, ఇతరులను ఖండించే అధికారం మనకు లేదు, ఇతరులను హింసించే అధికారం మనకు లేదు, ఇతరులను తీర్పు తీర్చే అధికారం మనకి లేదు, ప్రార్థనలో అస్సలు లేదు. కానీ పరిసయ్యుడు అక్కడ చేస్తున్నది ఏంటి? ఈ సుంకరి వలె నేను పాపాత్ముడను కాదు, ఈ సుంకరి వలె నేను చెడ్డవాడని కాదు. సుంకరిని ఖండించమని, సుంకరిని తీర్పు తీర్చమని అది ప్రార్థననా? మనందరం కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా ఏదైనా చేయకూడదు చేస్తూ ఉంటే వాళ్ళతో మనం పోల్చుకుంటాం. వాళ్ళలాగా నేను కాదులే, మనల్ని మనం బెటర్గా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అది ప్రార్థన కాదు కదా. అక్కడ మనము ఒకరిని తీర్పు తీర్చడానికి, ఒకరిని ఖండించడానికి మనం దేవాలయానికి వెళ్ళడము లేదు. అవును ప్రియులారా, పరిసయ్యుడు చేసిన ప్రార్థన అది. తనను తాను నీతిమంతుడుగా తనే ప్రకటించుకుంటున్నాడు. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ చెప్పడం ఎందుకు? తన ఇంటిలో కూర్చొని తనే స్వనీతితో తనను తాను గొప్పగా
చూసుకుంటున్నాడు, అదే దేవాలయానికి వచ్చి చెప్తున్నాడు. ఇక తనను తానే నీతిమంతుడిగా తనను తాను పరిగణించుకున్నప్పుడు ఇక దేవుడి చేత నీతిమంతుడిగా ఎలా పరిగణింపబడతాడు? కానీ సుంకరి చూడండి, దేవాలయంలోనికి కూడా ప్రవేశించక, కన్నులు ఎత్తడానికి కూడా సాహసించక, నా పరిస్థితి ఏంటో నా దేవుడికి బాగా తెలుసు, నేను ఏమి కూడా చెప్పక్కర్లేదు, నేను ఎంత పాపాత్ముడనో ఎంత నీచుడనో నాకంటే నా గురించి అన్నీ గమనిస్తున్న ఆ దేవుడికి బాగా తెలుసు. పిల్లరా, సుంకరి మాత్రము తన యొక్క పాపపు జీవితాన్ని దేవుడి ముందు వదులుకొని ఒప్పుకొని నీతిమంతుడిగా దేవుని దృష్టిలో పరిగణింపబడి ఇంటికి వెళ్ళాడు. ఎవరితో పోల్చుకోలేదు, తను చేస్తున్న గొప్ప కార్యాలు ఏమీ చెప్పలేదు, దేవుడితో బదిలీ పద్ధతిని పాటించలేదు, తనను తాను పూర్తిగా సమర్పించి, అయ్యా నాకు నేను సంపాదించుకున్నది ఈ పాపం ఒక్కటే, మిగతావన్నీ కూడా నీవిచ్చిన దానమే. ప్రియులారా, మనలో ఏదైనా కొంచెం మంచి ఉంటే మనుషులంగా అది సాధ్యమా? ఆ మంచితనం కూడా దేవునిచ్చిన దానమే కదా. 10 ఆజ్ఞలను పాటించగలగడం దేవునిచ్చిన దానమే కదా. ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే దేవుడిచ్చిన దానమే కదా, అది దేవుని కృపనే కదా. కానీ పాపము మాత్రమే మనం ఈ లోకంలో సంపాదించుకున్నామనే సత్యము సుంకరికి బాగా తెలుసు కాబట్టి పరిసయ్యులాగా ఏమి గొప్పలు చెప్పుకోకుండా, అయ్యా నేను పాపాత్ముడను, నన్ను కరుణించు. నా ప్రియ సహోదర సహోదరి, తపస్కాలంలో మనం ఉన్నాము. ప్రార్థనా జీవితం గురించి మనము మరింత ఎక్కువగా ఇక ముందు నేర్చుకుంటూ ఉన్నప్పుడు, మనము ఇక దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి నేను చాలామంది దగ్గర నేను విన్నాను, వాళ్ళ విచారణలో పాప సంకీర్తనం చేయడం వాళ్ళకి చాలా కష్టం. తెలిసిన గురువుల దగ్గర ఎలా పాప సంకీర్తనం చేస్తారు? కాబట్టి కొంతమంది ఎలా చెప్తున్నారంటే, వాళ్ళు పాప సంకీర్తనం చేయడానికి సంవత్సరానికి ఒకసారి నాగపట్టణం వెళ్తారంట. మరి ఈ సంవత్సరం మధ్యలో అక్కడికి వెళ్ళక ముందు మన ప్రాణానికి ఏమన్నా అయితే పాప మన్నింపు పొందకుండా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మీయ జీవితం ఒక స్థలానికి సంబంధించినది కాదు ప్రియులారా. పాప సంకీర్తనము ఆ స్టాండ్లో కూర్చున్నది మనందరికీ తెలుసు, ఆ గురువులు కాదు అని. మన ఆత్మీయ కనులతో చూస్తున్నాం యేసు ప్రభు అని. మరి ఆ విశ్వాసంతో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే విశ్వాసంతో అక్కడ కూర్చొని ఉన్నప్పుడు దేవుడిచ్చిన అధికారంతో మన పాపాలని మన్నించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇంత గొప్ప అవకాశాన్ని మనం చేతులారా దాన్ని దూరం చేసుకొని ఒక సంవత్సరానికి ఒకసారి నాగపట్టణానికి వెళ్తే దేవుని కృప వలన ఈరోజు వరకు సంవత్సరానికి ఒకసారి పాప సంగీతం చేసినా మనం ఈరోజు బ్రతికి ఉండగలుగుతూ ఉన్నాం. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. కాబట్టి కనీసం వారానికి ఒక్కసారైనా మంచి పాప సంకీర్తనం చేసి దీపబలి పూజలో పాల్గొనగలిగితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోని గొప్ప గొప్ప రహస్యాలను ఆ ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటారు. వాక్యం వినడం మాత్రమే సరిపోదు, దాన్ని విధేయించడం కూడా అంతే ముఖ్యం. అననీయ సఫీరా వాక్యం విన్నారు కానీ విధేయించలేదు కాబట్టి తమ ప్రాణములనే కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవాలయంకి వెళ్తేనే ప్రార్థన చేయగలను అనుకుంటున్నావా? పరిసయ్యుడులాగా బదిలీ పద్ధతిలో నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకొని ఇతరులను తక్కువ చేసి చూసి ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు నీతిమంతుడం అవుతున్నావు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం పరిగణింపబడడం లేదు. కానీ ఈరోజు నుంచి సుంకరిలాగా మనల్ని మనం తగ్గించుకొని దేవాలయంకి వచ్చినప్పుడు మన గురించి మాత్రమే మనము దేవుడితో మాట్లాడుకొని దేవుని దృష్టిలో నీతిమంతులుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళే అతి మంచి అటువంటి అభిషేకాన్ని, ప్రార్థనా జీవితాన్ని మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ తపస్సు కాలంలో
ప్రార్థన జీవితము, దాన ధర్మాల జీవితము, ప్రవ్వా ఉపవాస జీవితాలను అయ్యా మేము గడుపుచుండగా నాయనా ఇప్పుడు కూడా మేము ఇతరులు చూడాలని, ఇతరుల ముందు గొప్పగా మేము ఎక్కువసేపు ప్రార్థన చేయాలని, ఇతరులతో పోల్చుకొని ఇతరులను తక్కువ చేసి చూడడం ద్వారా మమ్మల్ని మేము నీతిమంతులుగా పరిగణించుకున్నప్పుడు అయ్యా నీ దృష్టిలో మేము నీతిమంతులుగా మారడం లేదు ప్రవ్వా. ఎంతోమంది అందరూ నన్ను గమనించాలి, అందరూ నేను చేసిన ప్రార్థన వినాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలని ఇప్పటి వరకు అలాంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లయితే, పరిసయ్యుడు లాంటి ప్రార్థన ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రవ్వా. అసలైన ప్రార్థన జీవిత విధానాన్ని మాకు నేర్పించండి యేసయ్య. మీరు కూడా రహస్యంగా వెళ్ళి నాయన వ్యక్తిగత ప్రార్థన రాత్రి అంతా చేశారు, ఉదయమే లేచి వేకువజామున నాయన కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించారు, సాయంకాలం కూడా ప్రార్థనలో గడిపారు ప్రవ్వా. మేము సంఘంలో ఎంతగా ప్రార్థిస్తున్నామో మా వ్యక్తిగత ప్రార్థన కూడా అంతకంటే ముఖ్యమని తెలుసుకోవడానికి సరి అయిన ప్రార్థన విధానంలో అయ్యా మేము నీతో ఆత్మీయ సంభాషణలో కలిగి ఉండడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. అవును ప్రియులారా, ప్రార్థన ద్వారా మనము దేవుడితో సంభాషిస్తున్నాం, దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నాం. ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడిన తర్వాత వాక్యమును చదివినప్పుడు ఆ ప్రభువే మనతో మాట్లాడుతున్నారు. ఆ వాక్యము ద్వారా ఈరోజంతా నడిపించబడదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.